వీడు వాడికంటే డేంజర్ అండి. అమ్మతోడు వీడిని టచ్ చేద్దామని చెయ్యి లేపే లోపు ఆంధ్రప్రదేశ్ మొత్తం అట్టుడికిపోద్ది. సో డెమో చూశారు కదండి. ఇప్పుడు ఈ విధంగా మీ ఫొటోస్ పెట్టి ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఆల్రెడీ ఇదే డెమోని టెలిగ్రామ్లో పెట్టాను, ఇన్స్టాగ్రామ్లో పెట్టాను. ఆల్రెడీ చాలామంది చూసే ఉంటారు. చూడని వాళ్ళు ఉంటే చూడండి. ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్ వైరల్ అవుతున్న ఒక టెంప్లెట్ గురించి, ఇన్స్టాగ్రామ్ గురించి వీడియో చేశాను. ఆ వీడియో చాలా బాగుంది. మీరు చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఫస్ట్ లింక్ ఇస్తాను. ఇన్స్టాగ్రామ్ వైరల్ టెంప్లెట్ గురించి చూడండి. మీకు నచ్చితే మీరు కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు చూపించిన విధంగా ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ లింక్ అని మెన్షన్ చేశాను. ఆ లింక్ పైన క్లిక్ చేస్తే ఇట్లా ఓపెన్ అవుతుంది మన వెబ్సైట్. కిందకి వెళ్ళండి, తమ్మునైల్ ఉంటుంది. ఇంకా కిందకి వెళ్ళండి, ఇక్కడ లిరిక్స్ వీడియో ఉంటుంది. ఇది డౌన్లోడ్ చేసుకోండి. తర్వాత CapCut యాప్ ఉంటుంది, ఇదే డౌన్లోడ్ చేసుకోవాలి. మీ దగ్గర వేరేది ఉన్నా పని చేయదు. సో ఎందుకంటే ఇది ప్రో వెర్షన్, అందుకే చెప్తున్నాను. ఈ CapCut యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది. ఓకే, దీన్ని మినిమైజ్ చేసి మళ్ళీ ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ లింక్ దగ్గరికి వెళ్ళండి. టర్బో VPN ఉంటుంది, ఇది క్లిక్ చేయండి. ఇక్కడ మీకు డౌన్లోడ్ అని వస్తుంది, ఇన్స్టాల్ అని వస్తుంది. క్లిక్ చేసి ఇన్స్టాల్ చేశాక ఓపెన్ అని చూపిస్తుంది. మీ దగ్గర వేరొక VPN సర్వీస్ ఉంటే దాన్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఏది లేదనుకుంటే ఇదే ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేసుకోండి. ఓకేనా? చూస్తున్నారు కదా, ఒక లైక్ చేసి చూడండి. మీరు సపోర్ట్ని తెలియజేయండి. మీరు సపోర్ట్ చేస్తే ఇలాంటి మంచి వీడియోలు ఇంకా తీసుకొస్తాను. లైక్ చేయండి, ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. కింద మీకు క్యారెట్ సింబల్ ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. ఈ క్యారెట్ సింబల్ ఏంటంటే మన ఫోన్కి కనెక్ట్ చేస్తుంది VPN సర్వీస్ని. VPN కనెక్ట్ అవుతుంది. పని అయిపోయాక డిస్కనెక్ట్ చేయాలి, అది కూడా చూపిస్తాను మీకు. వీడియోని పూర్తిగా చూడండి. ఓకే, డిస్కనెక్ట్ అయిపోయింది. ఇప్పుడు నేను CapCut యాప్ని ఓపెన్ చేశాను. న్యూ ప్రాజెక్ట్ని సెలెక్ట్ చేసుకున్నాను. నేను క్రియేట్ చేసిన లిరికల్ వీడియోని మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో అది ఇక్కడికి తీసుకోండి. కింద HDని క్లిక్ చేసి యాడ్ పైన క్లిక్ చేయండి. వస్తుంది. మీరు ప్లే చేసుకుంటూ వెళ్తే మీకు లిరిక్స్ ఎండ్ అవుతాయి. లిరిక్స్ ఎండ్ అయిన దగ్గర పాయింట్ పెట్టాలి మీరు. నేను చూపిస్తా. ఇక్కడ ఎండ్ అవుతున్నాయి. కరెక్ట్గా ఈ పాయింట్లోకి వచ్చేయండి. ఈ పాయింట్లోకి వచ్చి లిరికల్ వీడియోని క్లిక్ చేయండి. కిందకి వెళ్ళండి. కిందకి వెళ్ళి ఎక్స్ట్రాక్ట్ ఆడియో అని ఉంటుంది, ఎక్స్ట్రాక్ట్ ఆడియో క్లిక్ చేయండి. వీడియోలోంచి ఆడియో బయటకు వస్తుంది. వచ్చిన తర్వాత లిరికల్ వీడియోని క్లిక్ చేసి ఇక్కడ స్ప్లిట్ సింబల్ ఉందా, ఇది క్లిక్ చేయండి. 2 పార్ట్లు అవుతుంది. ఫస్ట్ పార్ట్ని క్లిక్ చేసి డిలీట్ సింబల్ ఉంటుంది, డిలీట్ చేసేయండి. డిలీట్ అయిపోయింది. ఇక్కడ లిరిక్స్ కింద మ్యూజిక్ వచ్చింది కదా, మ్యూజిక్ వస్తుంది. ఇక్కడ వైట్ కలర్ ప్లస్ ఉంటుంది, వైట్ కలర్ ప్లస్, ఇది క్లిక్ చేయండి. మీ మీడియా ఓపెన్ అయితే పక్కన ఫొటోస్ అనే ఆప్షన్ ఉంటుంది, ఇది క్లిక్ చేస్తే ఫొటోస్ ఓపెన్ అయితే పైన ఆల్బమ్స్ పైన క్లిక్ చేసి మీరు ఎవరు ఫోటోలు పెట్టాలనుకుంటున్నారో వాళ్ళవి, మీకు నచ్చినవి మంచివి ఇక్కడికి కొన్ని ఫొటోస్ని యాడ్ చేసుకోండి. మీ ఫొటోస్ మీకు నచ్చినవి తీసుకోవచ్చు. నేను ఇక్కడ టిక్ చేస్తాను. టిక్ చేస్తున్నాను చూడండి. ఇలా మీకు స్క్రీన్ పైన కనపడుతూనే ఉంటుంది. కొన్ని ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటాను. ఎక్కువైతే డిలీట్ చేసుకుంటాను, తక్కువైతే మళ్ళీ యాడ్ చేసుకుంటాను. ఇలా ఓకే, యాడ్ పైన క్లిక్ చేశాను. ఫొటోస్ అన్నీ వచ్చినాయి. ఫస్ట్ ఫోటోని క్లిక్ చేసి ఈ చివర పట్టుకొని 1.4 సెకండ్లకి డ్రాగ్ చేయండి. ఇంకొక ఫోటోని క్లిక్ చేసి ఇది కూడా 1.4 సెకండ్లకి డ్రాగ్ చేయండి. 1.4 సెకండ్లకి. మిగతా ఫొటోస్ అన్నింటినీ 1.1 సెకండ్స్ పెట్టండి. 1.1 సెక్, ఎందుకంటే యానిమేషన్ 1.1 సెకండే ఉంటుంది. ఈ విధంగా కొత్త వాళ్ళు అనుకోండి, మీకు ఈ వీడియోలు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఫ్యూచర్లో పెట్టే వీడియోలు కూడా మీకు నోటిఫికేషన్ వస్తాయి. 1.1 సెకండ్ పెడుతున్నాను ఈ ఫొటోస్ అన్నిటిని. ఇలా 1.1 సెకండ్. మళ్ళీ ఈ మ్యూజిక్ ఎండింగ్ వరకు వచ్చి టాప్లో ఉన్న ఇమేజ్ని క్లిక్ చేసి చివరి పట్టుకొని ఇలా 1.1 సెకండ్కి పెడతాను. ఇలా పెట్టేశాను చూడండి. కరెక్ట్గా దీని ఎండింగ్ వరకు పెట్టేసి ఎక్స్ట్రా ఉన్న ఫోటోని క్లిక్ చేస్తే కింద డిలీట్ సింబల్, ఎక్స్ట్రా ఉన్న ఫోటోని క్లిక్ చేస్తే కింద డిలీట్ సింబల్. ఇలా అన్ని ఫొటోస్ని డిలీట్ చేసేయండి. ఎక్స్ట్రా ఉన్న ఫొటోస్ మాత్రమే, ఎక్స్ట్రా ఉన్న ఫొటోస్ని డిలీట్ చేసేయండి. ఇలా ఫొటోస్ పెట్టడం అయిపోయింది. ఓకే, ఇప్పుడు యానిమేషన్స్ పెడదాం. ఫస్ట్ మనం VPN కనెక్ట్ చేసుకున్నాం కదా, అది కనెక్ట్ చేసుకుంటేనే ఎఫెక్ట్స్ పెట్టడం కుదురుతుంది, గుర్తుంచుకోండి. ఫోటోని క్లిక్ చేయండి, యానిమేషన్ అని వస్తుంది, క్లిక్ చేయండి. ఇక్కడ మీకు యానిమేషన్స్ లోడ్ అవుతాయి. ఇక్కడ కోంబో అని ఉంటుంది, లేకపోతే కాంబో అని ఉంటుంది, అదే క్లిక్ చేయండి. ఇక్కడ కిందకి ఇలా పక్కకి వెళ్తే మీకు చూపిస్తాను. స్లైడ్ అండ్ ఇది కాదు, వేవ్ అండ్ ఫ్లాష్ మీకు చూపిస్తాను. బౌన్స్, షేక్, ఇక్కడ ఇది ఈ ఎఫెక్ట్ని సెలెక్ట్ చేసుకోండి. స్ట్రెచ్ అండ్ డిజార్ట్ అని ఏదో ఉంది. ఓకే, ఇది సెలెక్ట్ చేసుకొని రైట్ మార్క్. మళ్ళీ ఇంకొక ఫోటోకి సేమ్ యానిమేషన్ ఇవ్వండి, ఎందుకంటే ఈ 2 సైజు ఒకటే కాబట్టి, లేకపోతే అదే ఇవ్వాలి ఖచ్చితంగా. స్ట్రెచ్ అండ్ డిజార్ట్ అని ఉంటుంది, అదే అనుకుంటా. ఓకే, అదే ఇవ్వండి. పేరు కరెక్ట్గా చదవకపోతే మీరు చదువుకోండి. ఫోటోని క్లిక్ చేస్తే యానిమేషను కోంబో అని ఉంటుంది. ఇక్కడ మనకి వేవ్ అండ్ స్లైడ్ అని ఉంటుంది, ఇది క్లిక్ చేయండి. ఇంకా అన్ని ఫొటోస్కి ఫోటోని క్లిక్ చేయడం, యానిమేషను, కోంబో, వేవ్ అండ్ స్లైడ్ అని ఉంటుంది, స్లైడ్ అండ్ వేవ్ అని ఉంటుంది. ఏదైనా ఒకటే
కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. వేవ్ అండ్ స్లైడ్ క్లిక్ చేశాను. ఈ రెండు సిమిలర్గానే ఉంటాయి. ఈ రెండిట్లో ఏది పెట్టుకున్నా నో ప్రాబ్లం, ఎందుకంటే ఎఫెక్ట్ ఒకేలాగా ఉంటుంది కాబట్టి. ఇలా చూపిస్తాను. మళ్ళీ వచ్చాను, ఈ ఫోటోకి పెట్టాను, ఈ ఫోటోకి ఉంది, ఈ ఫోటోకి ఉంది. ఈ ఫోటోని క్లిక్ చేశాను. యానిమేషన్లో కోంబోలో ఆల్రెడీ పెట్టాం కదా, పక్కకు లాగండి, ఇంకొక ఫోటో వస్తుంది. దీనికి కూడా అంతే, వేవ్ అండ్ స్లైడ్ పెట్టండి. మీకు నచ్చితే స్లైడ్ అండ్ వేవ్ కూడా పెట్టుకోవచ్చు, పెద్ద సిమిలారిటీ ఏమి ఉండదు. వేవ్ అండ్ స్లైడ్ పెడుతున్నాను, వేవ్ అండ్ స్లైడ్. ఓకే రైట్, ఎందుకంటే అది బీట్ మార్క్ ఎఫెక్ట్ కాబట్టి అలానే ఉండాలి. ఇక్కడ క్రియేట్ చేయడం అయిపోయింది, ప్లే చేసి చూసుకోండి. చూడటానికైతే చాలా చాలా బాగుంది. ఫోటో ఆల్రెడీ ఫుల్ వీడియో చూసిన వాళ్ళకి ఇది ఎలా ఉందో అర్థమై ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు సేవ్ చేసుకుందాం. టాప్లో సేవ్ పైన క్లిక్ చేసి ఇక్కడ ఎక్స్పోర్ట్లో క్లిక్ చేశాను, ఇంకా సేవ్ అయిపోతుంది. ఇది సేవ్ అయ్యాక డెమో కూడా చూపిస్తాను, VPN కూడా డిస్కనెక్ట్ చేస్తాను. సేవ్ అయిపోయింది. ఓకే, డన్ పైన క్లిక్ చేశాను, మినిమైజ్ చేశాను, VPN సర్వీస్ ఓపెన్ చేశాను, VPNని. ఒక యాడ్ ప్లే అవుతుంది, ఇది ఓకే, దీన్ని స్కిప్ చేసి చూపిస్తాను. ఫ్రీ VPNకి యాడ్స్ ఇంతే ప్లే అవుతాయి. యాడ్ స్కిప్ చేశాను, ఇంటూ మార్క్ డిస్కనెక్ట్, VPN డిస్కనెక్ట్ చేశాను. ఏదో యాడ్ ప్లే అవుతుంది, దీన్ని తీసేస్తాను, నాకు కొత్తది. సో నా ఫోన్లో ఉన్న గ్యాలరీ యాప్ని ఓపెన్ చేసుకొని ఇప్పుడు నేను క్రియేట్ చేసింది ప్లే చేసి చూపిస్తాను. చూడండి, ఎలాంటి వాటర్ మార్క్ లేకుండా క్రియేట్ అయింది. నేను ఇచ్చిన CapCutకి వాటర్ మార్క్ కూడా రాదు. మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.